తెలంగాణలో నూతన మద్యం షాపులకు ఇవాళ లక్కీ డ్రా నిర్వహించబోతున్నారు. ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్ లో లక్కీ డ్రా నిర్వహించబోతున్నారు. ఇందుకోసం ఎక్సైజ్ శాఖ పూర్తిగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా డ్రా ఏర్పాట్లను చేయాలని అధికారులకు కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 2620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. 2025-27 కాల పరిమితితో నిర్వహించే మద్యం షాపుల డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇక తెలంగాణ ఎక్సైజ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో 2620 మద్యం దుకాణాలకు లాటరీ ద్వారా లైసెన్స్ కేటాయించనుంది. దరఖాస్తులను లాటరీ విధానంలో పరిశీలించి సరైన కేటాయింపును నిర్ణయించబోతున్నారు. సరూర్ నగర్ లోని మొత్తం 134 షాపులకు 7,845 దరఖాస్తులు, శంషాబాద్ లో 100 షాపులకు 8,536 దరఖాస్తులు అధికంగా వచ్చాయి. ఇక మల్కాజ్గిరిలోని 88 షాపులకు 5,168 దరఖాస్తులు, మేడ్చల్ పరిధిలోని 114 షాపులకు 6,063 దరఖాస్తులు వచ్చాయి. ఇటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మద్యం షాపులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఆదిలాబాద్ లో 40 షాపులకు 771 దరఖాస్తులు, ఆసిఫాబాద్ లో 32 షాపులకు 680 దరఖాస్తులు వచ్చాయి. ఇక జగిత్యాలలో 71 షాపులకు గాను 1,966, అలాగే కరీంనగర్ లో 94 షాపులకు 2,730 దరఖాస్తులు, పెద్దపల్లిలో 77 షాపులకు గాను 1,507 దరఖాస్తులు అంతే. ఇక ఖమ్మంలో 122 షాపులకు గాను 4,430 దరఖాస్తులు, కొత్తగూడెంలో 88 షాపులకు 3,922 దరఖాస్తులు వచ్చాయి. ఇక మహబూబ్ నగర్ లో 90 షాపులకు 2,487 దరఖాస్తులు, నాగర్ కర్నూలులో 67 షాపులకు 1,518 దరఖాస్తులు వచ్చాయి. ఇక ఈ లాటరీ ప్రక్రియ ద్వారా రాష్ట్రంలోని మద్యం షాపుల లైసెన్స్ ను న్యాయపరంగా పారదర్శకంగా కేటాయించడానికి చర్యలు తీసుకున్నారు. ఇలాంటి ఏర్పాటు ద్వారా న్యాయపరమైన అవకాశాలను కల్పిస్తూ అవినీతి నివారణకు కూడా దోహదపడుతుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.